శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నరక స్వరూపం, అక్కడ వివిధ యాతనలు, అందులో పడే జీవుల గతి. నరకాలు చాలానే ఉన్నాయి, కానీ కొన్నింటిని మాత్రం వర్ణిస్తాను. రౌరవమున పేరుగల నరకం ప్రధానం. అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలు ఇచ్చి ప్రజల హింసలకు కారకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు. దీని వైశాల్యం 2000 యోజనాలు. దీని చుట్టూ దుస్తరమై తొడల దాకా వచ్చు కందకం ఉంటుంది. అది అగ్నిమయం. మధ్య మధ్యలో పాపులను అందులో పడేసి మరలా తీస్తారు. నరకానికి రాగానే ప్రతి ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తారు. అది కాలుతుంది, చురుకుతుంది, తీవ్రమైన బాధ తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆ శరీరం భస్మం కాదు, మృతి చెందదు. అందులో పడ్డ పాపులు ఆ వేడి తట్టుకోలేక అటు ఇటు పరిగెడతారు. కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడిపోతాయి. వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని తీవ్రత ఉంటుంది. అలా 1000 యోజనాల దూరం పరుగులు పెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకంలోకి తోసివేయబడుతుంది. ఇక మహారౌరవ నరకం ఉంది. ఈ నరకం 5000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకుని ఉంది. అక్కడ నేల రాగిరేఖ వలె ఉంటుంది. దాని కింద అగ్ని నిత్యం రగులుతూ ఉంటుంది. ఆ భూమి విద్యుత్ ప్రభాసమాన కాంతులేనుతూ ఉంటుంది. అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తుంది. యమదూతలు పాపుల కాలు చేతులు గట్టిగా కట్టివేచి ఆ నేలపై దొర్లిస్తారు. పాపి అలా దొర్లుతూనే ఉండగా మార్గంలో కాకులు, కొంగలు, తోడేళ్లు, గుడ్లగూబలు, మొసళ్ళు, తేళ్లు వచ్చి పొడుస్తూ, చీల్చుతూ, కరుస్తూ, కొడుతూ అందినంత మేరకు నమిలి తింటూ ఉంటాయి. పాపి కన్నుల ముందే వాని శరీరం ముక్కలు చేయబడి తినబడుతూ ఉంటుంది. పాపులు అరుస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు. అయినా దొర్లించబడుతూనే ఉంటారు. వారి శిక్షాకాలం పూర్తయ్యేదాకా తినబడడానికి అన్నట్టుగా ఆ నారకీయ శరీరం అలా మిగులుతూనే ఉంటుంది. పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం ఉంటుంది. అది పూర్తవగానే తెలివి తప్పుతుంది. తెలివి వచ్చేసరికి మరో నరకంలోనో, మరో యోనియోల్లోనో ఎక్కడో గరుడ అతి శీతలమని పేరుగల మరో నరకం ఉంది. అక్కడ అత్యంత శీతలం బాధ పెడుతుంది. దీని పొడవు వెడల్పులు మహారౌరవంతో సమానంగానే ఉంటాయి. చిక్కటి చీకటి అంతా నిండి ఉంటుంది. సహించరాని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులను ఆ చీకటి కూపంలో లాంటి లోకంలోకి విసిరేస్తారు. పాపులకు దిక్కు తోచదు. గుడ్డితనం వచ్చేసిందేమో అని భయం వేస్తుంది. తట్టుకోలేనంత వణుకుతో శరీరం తల్లడిల్లుతుంది. పళ్ళు టపటపా కొట్టుకొని విరిగిపోతాయి. ఇతర పాపులు తగులుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు. కానీ వారు తమలాంటి వారు పిశాచాలో రక్కసలో తెలియదుగా పీకు తింటారని అనే భయంతో విడిపోతూ ఉంటారు. అక్కడ దాహం, ఆకలి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత తడిమినా తినడానికి, తాగడానికి ఏమీ తగలవు. ఇంతేకాక మంచుగడ్డల్ని మరింత గడ్డ కట్టించేంత అతి భీకర శీతల వాయువులు అక్కడ వీస్తాయి. ఆ గాలుల తాకిడికి ఎముకలు పుట్టుక్కున విరుగుతాయి. శిక్షాకాలం అయిపోగానే ఈ తమసావృత నరకం నుంచి ఆత్మ వెలుగులోకి వచ్చి పడుతుంది. ఖగరాజా, అసంఖ్యాకంగా పాపాలు చేసిన వారు ఇందాక అనుకున్నట్టు వెలుగులో పడరు. నికృంతనమన పేరుట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు. ఇక్కడ కొమ్మరి చక్రాలు లాంటి చక్రాలుంటాయి. నిజానికి అవి దర్జీ చక్రాలు. వాటి కిందని సూదులుంటాయి. చక్రం కదలగానే అవి పాపి కాలి నుంచి శిరస్సు దాకా ప్రయాణిస్తాయి. యమదూతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతారు. అవలా తిరుగుతూనే ఉంటాయి. పాపి శరీరం అరికాలి నుంచి శిరస్సు దాకా పోయి తాలువులోంచి పైకి వచ్చి మరలా అదే అరికాలిలో మరొక కన్నం చేసుకుని ప్రవేశించే పొడవాటి సూదులతో కుట్టబడుతూనే ఉంటుంది. అరుణానుజ, అప్రతిష్టమన పేరుగల ఇంకో నరకం ఉంది. అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలు అనుభవిస్తారు. వీరు దారుణ దుఃఖం పాల్గొనకు కారణం ఇక్కడి చక్రం, దానిపై నుండి గిలక. పాపులను ఈ చక్రంపై కట్టిపడేస్తారు. ఆ చక్రం తిరిగినప్పుడల్లా పైనుంచి బల్లేలు అసంఖ్యాకంగా వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతుంది. పాపుల అన్ని రంధ్రాల నుండి రక్తం కారుతూనే ఉంటుంది. ఖగేంద్ర, అసిపత్రం అనే పేరు గల వేరొక నరకాన్ని వర్ణిస్తాను. ఇదొక 1000 యోజనాల మేర పరుచుకొని ఉంటుంది. ఇక్కడి నేల నిరంతరం అగ్నిజ్వాలల్లో మండుతూ ఉంటుంది. ఈ భయంకర నరకంలో 14 సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తూ ఉంటారు. అక్కడి పాపులు నిత్యం హాహాకారాలు చేస్తూ తగలబడతారు. కానీ శరీరాలు అలాగే ఉంటాయి. ఒంటి మంటలు అలాగే ఉంటాయి. ఈ నరకంలోనే 4వ భాగంలో శీత స్నిగ్ధపత్రం అన్న వనమున్నది. ఇక్కడ పండ్లు, ఆకులు నేలపై కుప్పలుగా పడి ఉంటాయి. కానీ అక్కడే ఘోర మాంసాహారులు, పుల్ల కన్నా శక్తిమంతులుగాను వేట కుక్కలు కూడా ఉంటాయి. వాటి వదనాలు మరీ పెద్దగా, వాటిలోనూ దంతాలు పరమ బలిష్టంగా పారుల వలె పైకి, గుణపాల వలె కిందకి ఉంటాయి. చల్లగా నీడలు పరుచుకొని ఉన్న ఆ వనాన్ని చూసి ఆకలి, దాహం తీర్చుకుందామనే ఆత్రంతో ప్రాణులటు వైపు వెళతారు. కానీ అక్కడ అతి శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా, బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటాయి. ఇవిలా ఉండగా అగ్నిలో పడి బొబ్బలెక్కిన వారి కాయాలపై
నుంచి ఆకులు రాలిపడతాయి. అవి మామూలు ఆకులు కావు, చురకత్తులు. అవి ఈటవాలు కాపడి శరీరాన్ని ముక్కలు చేసి వేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేటకుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి వారిని ముక్కలు ముక్కలుగా కొరికి తింటాయి. వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు. తప్తకుంభం అని మరొక నరకం ఉంది. ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బాణలుంటాయి. వీటిలో నూనె ఇనపరజన ఉండి వీటి కింది పెద్ద పొయ్యిలో బ్రహ్మాండమైన అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఒక్కొక్క బాణలో 10 మంది మనుషులు సులువుగా పట్టే వీలుంటుంది. యమభట్టులు పాపులను అందులో పడవేస్తారు. పదునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడ పొడుస్తూ వేయిస్తూ ఉంటారు. ఈలోగా క్రూరమై గుణపాలం తీసి ముక్కులున్న గ్రద్దలు మానవులు సరదాగా చేపలు పట్టినట్టు ఈ బాణంలోకి ముక్కులు పెట్టి పాపుల మాంసం ముక్కుతో పట్టి లాగుతాయి. యమదూతలు వేపుడు కూరను మార్చి పారేసినట్టు ఈ పాపులను ఆ బాణల్లో అలా వేయిస్తూనే ఉంటారు. ఇది తప్తకుంభ నరకం. ఇప్పటిదాకా వర్ణించబడ్డ 7 ప్రధాన నరకాలు. ఇంకా కొన్ని నరకాలున్నాయి. వాటి పేర్లను పాపాలతో కలిపి చెప్తాను. గోహత్య, భ్రూణహత్య, ఇంటికి నిప్పు, రోధ, బ్రహ్మఘాతం, మద్యపానం, స్వర్ణచర్యం, సూకర, క్షత్రియుని కానీ వైశ్యుని కానీ హత్య, తాళ, బ్రహ్మహత్య, గురుపత్ని లేదా సోదరీ గమనం, తప్తకుంభ, రాజపురుషుడై ఉండి అబద్ధమాడుట, తప్తకుంభ, నిషిద్ధ పదార్థ విక్రయం, మదిరితోడి వ్యాపారం, స్వామి భక్తులను త్యజించడం, తప్తలౌహ, వేదనింద, వేద విక్రయం, కన్యతో సంభోగం, పుత్రవధువుతో చీకటి తప్పు, మహాజ్వాల, స్త్రీతో ఆగమ్య గమనం, గురువును అవమానించడం, వాగ్బాణాలతో హింసించడం, శబల, వీరుడై శౌర్య ప్రదర్శనలో అమర్యాద ప్రవర్తన, విమోహన, అందరికీ అనిష్టమే చేయుట, కృమిభక్ష, దేవబ్రాహ్మణ ద్వేషం, లాలాభక్ష, తోటలు తగలెట్టుట, ఇతరుల ఇళ్లలో అధికారం ఆక్రమించుట, విసంజన, నక్షత్రాలతో జీవికోపార్జన, అసత్పాత్రకు దానం, అయాజ్య యాజకం, అర్హత లేకున్నా పోయి దానం స్వీకరించడం, అధశిర, మద్య మాంసాది పదార్థాల విక్రయం, పూయవహ, గృహదహనం, విషమిచ్చుట, కుండాసం, సోమ విక్రయం, మద్యమాంస సేవనం, పశువులను చంపుట, రుధిరాంధ, సహపంక్తిలో ఉన్నవానికి విషం పెట్టుట, వింభుజ, తేనెను తీయుట, తేనెను తీసి అమ్ముట, వైతరణి, క్రోధం, మంచి సుఖాన్ని కోపించి చెడగొట్టుట, మూత్ర సంజ్ఞక, అపవిత్రత, క్రోధం, అసిపత్రవనం, మృగాలను చంపుట, తినుట, అగ్నిజ్వాల, దీక్షను పొంది నియమాలు పాటించకుండుట, సందంస, సన్యాసి, బ్రహ్మచారి, స్వప్న స్ఖలనం, అభోజన. ఇంకా చాలా పాపాలు ఎలాగైతే ఉన్నాయో నరకాలు చాలానే ఉన్నాయి. ఏ నరకంలోకి వెళ్ళిన పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం, పిండి చెయ్యడం, కషాయం వలె ముద్ద చేయడం, గాలితో శిక్షించడం వంటి వేల కొద్దీ శిక్షలు అమలు జరుగుతాయి. అక్కడ ఒక్కరోజే 100 రోజుల బాధల అనుభవంలోకి వస్తాయి. ఎక్కడో ఎంతో పుణ్యం చేసుకున్న మానవులకు తప్ప సామాన్యంగా ఏ మనిషి పోయిన వెంటనే నరకానికి స్వర్గానికి వెళ్ళి వచ్చి వెంటనే మనిషిగా పుట్టేయడం జరగదు. మహాపాపులు నరకం నుంచి వచ్చి మొక్కగానో చెట్టుగానో పుడతారు. తర్వాత క్రిమి కీటక దీపక షట్పాది జన్మలు, తర్వాత గోళ్ళున్న గాడిద వంటి జంతువుల నుండి అడవి ఏనుగు దాకా తన పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. పిమ్మట ఇంకా చాలా పాప ఫలాలు మిగిలిన వారు మరుగుజ్జు, వామన, చండాల, పుల్కస మున్నగు మానవ జన్మలెత్తి అప్పుడు సంపూర్ణ మానవ జన్మ పొందవచ్చు. అందుకే పెద్దలు అంటారు నరజన్మ బహు దుర్లభమని. ఈ మానవుల్లోనే కొందరు బహుపుణ్యప్రదులు దేవతలు కావచ్చు, ఇంద్రులు కావచ్చు. పుణ్యాత్ములను స్వర్గానికి పంపించేది యమధర్మరాజే. ఆయన అనుమతి పొందిన పుణ్యాత్ములను దేవదూతలు వచ్చి సుందర నూపురాది నానాభరణాలు పెట్టి సుమధుర గీతాలు పాడుతూ వాటికి తగిన అందమైన నృత్యాలు చేస్తూ చందనాది దివ్య సుగంధాలు పూసి మరింత హృదయ సుగంధాలు వెదజల్లే పూలమాలలతో అలంకరించి దివ్యకాంతులు వెదజల్లు విమానాల్లో కూర్చుండబెట్టి స్వర్గానికి కొనిపోతారు. పుణ్య సమాప్తి తర్వాత వారు మరలా పుడమిపై పుట్టవలసి వచ్చినప్పుడు సుక్షత్రియులుగానో మహాత్ములుగానో అట్టవారింటనే పుట్టి పెరిగి పరిణవిల్లుతారు. వీరికి జన్మలో బ్రహ్మాండమైన భోగభాగ్యాలు లభిస్తాయి. వాటిని వదిలి భగవంతుని పని చేస్తూ జన్మను చాలించి మోక్షాన్ని పొందే అవకాశము ఉంటుంది. భూలోకంలో జన్మించినప్పుడు మరణం తప్పదు. ఆత్మ శరీరాన్ని వీడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం పృథ్వీలోనూ, జలతత్వం నీటిలోనూ, తేజతత్వం తేజంలోనూ, వాయుతత్వం గాలిలోనూ, ఆకాశతత్వం నింగిలోనూ, సర్వవ్యాపి అయిన మనసు చంద్రునిలోనూ విలీనమైపోతాయి. గరుత్మంతా శరీరంలో గల పంచేంద్రియాల కోరికలు కామక్రోధాదుల చోరులతో పోల్చబడ్డవి. వాటి బారి నుంచి జ్ఞానరత్నాన్ని కాపాడుకోవాలి. ఇంకా కామక్రోధ అహంకార నామక వికారాలు కూడా ఉంటాయి. వాటికి నాయకత్వం వహించేది మనసు.
ఈ శరీరానికి సంహార పత్రాన్ని రాసేది కాలం. ఉన్న ఇల్లు కాలిపోతే మనిషి వేరొక ఇంటిలోకి వెళ్ళినట్లు ఒక శరీరంలో నుంచి వేరొక దానిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఓ తార్క్ష్య, మానవ శరీరం నాడులతో నవద్వారయుక్తమై ఉంటుంది. ఈ సాంసారిక విషయ వాసనలచే ప్రభావితములైన కామక్రోధాది వికార సమన్వితమై ఉంటుంది. రాగద్వేష పరిపూర్ణమై తృష్ణతో నిండి ఉంటుంది. లోభమనే వలలో మోహమనే బట్ట ముసుగులో ఉంటుంది. మాయచే గట్టిగా కట్టబడి లోభానికే కట్టుబడి ఉంటుంది. అన్ని శరీరాలు ఇంతే. అయినా కొందరు అదే శరీరంలో ఉండే ఆత్మను తెలుసుకొని దాని ద్వారా జపతపాది ఆయుధాలతో మాయను సంహరించి పరమాత్మను చేరుకోగలరు. ఆత్మజ్ఞానం లేనివారు పశు సమానులై జీవించి అలాగే పోతారు. ఈ సృష్టిలో 84 లక్షల యోనులున్నాయి. అవి ఉద్భిజ అనగా నీళ్లలో మొలిచినవి, స్వేదజ చెమట నుండి పుట్టినవి, అండజ జరాయుజ మనిషి మొదలైనవి. వీటితో విభక్తములై ఉన్నవి. ఓం శాంతి శాంతి శాంతి.